హాయ్ ఫ్రెండ్స్, ముందుగా రవ్వ లడ్డు చేసే విధానం తెలుసుకుందాం. త్వరగా ఇంట్లో ఒక అరగంటలో రెడీ చేసుకుంటే స్వీట్ ఇది. పిల్లలు అది ఏమన్నా తినాలి, ఇంట్లో ఏమీ లేవనుకున్నప్పుడు అరగంటలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా బాణీ పెట్టుకున్నాం. దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఫ్రెండ్స్ అది. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి వేపుకోవాలి ద్వారగా అయ్యేదాకా. వేయించుకుని దాంట్లోని రవ్వ కూడా వేగిపోయిన తర్వాత దాంట్లో కూడా బొంబాయి రవ్వ 2 గ్లాసులు రవ్వ తీసుకుని దాంట్లోనే వేసుకొని ద్వారగా వేయించుకోవాలి. 2 గ్లాసులు బొంబాయి రవ్వ ద్వారగా వేయించుకుని అది కూడా వేగిన తర్వాత 2 గ్లాసులు బొంబాయి రవ్వకి 2 గ్లాసులు పంచదార వేసుకోవాలి. 2 గ్లాసులు పంచదార వేసుకుని దాంట్లో రవ్వ వేగిన తర్వాత 2 గ్లాసులు పంచదార దాంట్లోనే వేసి కలిపేసుకోవాలి. తర్వాత ఒక 2 యాలక్కాయలు, 2 స్పూన్లు పంచదార మిక్సీలో వేసుకుని పొడుం కింద చేసుకుని ఆ పొడుం కూడా దాంట్లో వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత 2 గ్లాసులు పంచదార, 2 గ్లాసులు నూకకి 2 గ్లాసులు పంచదార వేసుకుని యాలక్కాయ పొడుం చేసుకుని 2 యాలక్కాయలు, 2 స్పూన్లు పంచదార వేసుకుని మిక్సీ పట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో బాగా కలుస్తుంది. వేగిపోయిన తర్వాత ద్వారగా వేగిన తర్వాత పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని యాలక్కాయలు పొడి చేసి పెట్టుకున్న 2 యాలక్కాయలు వేసిన పొడి, ఆ పొడిని కూడా వేసేసుకోవాలి. పంచదార కూడా వేసి కలిపేసుకుని యాలక్కాయ పొడిని కూడా వేసుకుని కలిపేసుకున్న తర్వాత పాలు, ఫ్రెష్ పాలు ఉంటే ఫ్రెష్ అన్న పర్వాలేదు, కాచిన పాలు ఉంటాయి కదా, కొంచెం వేడిగా వేసుకుంటే బాగుంటుంది. ఉండ బాగా అవుతుంది మనకి. కాచిన పాలు కొంచెం గోరువెచ్చగా చేసుకుని అవి కలిపేసుకున్న మిశ్రమంలో వేసుకుని ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి. మన పిల్లలు అప్పటికప్పుడు అడుగుతున్నా, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక్క అరగంట టైం పెట్టి దాని మీద చేసుకుంటే ఫ్రెష్గా కమ్మగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. పాలు కాగిపోయి యాలక్కాయ పొడి కూడా వేసి కలిపేసాం కదా, పాలు కాగింది. ఒక చిన్న గ్లాస్తో వేసుకుని మనకి ఉండ ఇలా చూసుకుని వేసుకుని వండ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, చేతికి అంటుకుపోద్ది, ఉండవద్దు. పాలు పోసి కలిపేసుకొని ఉండలు చేసుకోవాలి. అందులో నొక్కి చూసుకోవాలి. ఉండైతే సరిపోతాయి పాలు, లేకపోతే ఇంకొన్ని పాలు పోసుకుని ఒక నొక్కి చూసుకుంటే తెలుస్తుంది. అవ్వకపోతే ఇంకొన్ని పాలు పోసుకుని కలుపుకొని చూసుకోవాలి. కమ్మగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది.